ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుకుల నియామక సంస్థ 9,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తుంది. ఈ ప్రాసెస్ అనేది దాదాపుగా చివరి దశకు చేరుకుంది. దాదాపుగా 4,000కు పైగా ఉద్యోగాలు ఉన్న టీజీటీ వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరి 27, 28 తేదీలలో అయితే ఉండబోతుంది. ఆ తర్వాత సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ అందరికీ డిఎల్, జేఎల్తో పాటు టీజీటీ అపాయింట్మెంట్స్ అనేవి మార్చి 2న అయితే ఉండబోతున్నాయి. సో చాలామంది అభ్యర్థులు, బీఎడ్ అభ్యర్థులు టీజీటీ ఉద్యోగాలపైన అయితే ఆశలు పెట్టుకున్నప్పటికీ కొంతమంది అభ్యర్థులు సక్సెస్ కాలేకపోయారు. అంటే 1:2 వరకు వెళ్ళలేకపోవడం, 1:1 వరకు వెళ్ళలేకపోవడం వంటి అంశాలు అయితే ఉన్నాయి. సో వారు డిఎస్సి పైన హోప్స్ పెట్టుకున్నప్పటికీ అక్కడ ఖాళీలు లేకపోవడంతో వారికి వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. సో కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే హెచ్డబ్ల్యూను అప్లై చేసినారన్నమాట. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్కి అయితే అప్లై చేసినారు. కేవలం బీఎడ్ అర్హతతోటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగుల భర్తీ జరగబోతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గత డిసెంబర్ 2022 డిసెంబర్లో అయితే టీఎస్పీసీ విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు అయితే ఎగ్జామ్ను పెట్టలేకపోయింది. ఎవరైతే తాజా గురుకుల రిక్రూట్మెంట్లో జాబ్ సాధించలేకపోయారో, అదేవిధంగా డిఎస్సిలో పోస్టులు లేవని బాధపడుతున్నారో వారికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంది. సో ఈ నోటిఫికేషన్ అనేది గురుకుల కంటే ముందే వచ్చినప్పటికీ గురుకులాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉండడంతో పాటు టీఎస్పీసీలో లీకేజీ కలకాలంతో ఈ ఎగ్జామ్ అయితే ఇప్పటివరకు నిర్వహించలేకపోయారు. ఈ ఎగ్జామ్ పైన ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రమే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉన్నారు. సో ప్రజెంట్ గురుకులాల్లో జాబ్ సాధించలేకపోయామని బాధపడుతున్న అభ్యర్థులు ఎంత వీలైతే అంత తొందరగా ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు టీఎస్పీసీ నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఏఓ, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. దాదాపుగా అన్ని ఎగ్జామ్స్ నిర్వహించింది. జేఎల్ కూడా వరుసగిస్తుంది. త్వరలోనే వెరిఫికేషన్ కూడా పెట్టబోతుంది టీఎస్పీసీ. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్కి అయితే పోస్టు యాడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్స్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. గ్రూప్ 1 వచ్చేసి జూన్లో ఉండే అవకాశం ఉంది, ప్రిలిమ్స్ అనేది. సో మిగిలింది డిఏఓ, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ మాత్రమే టీఎస్పీసీ కండక్ట్ చేసింది. ఈ 2 ఎగ్జామ్స్ ప్రస్తుతం అయితే ఉన్నాయన్నమాట. ఎలక్షన్స్ వచ్చేసి మనకు లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసి ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది. దాదాపుగా మార్చ్ 2nd వీక్లో దాదాపుగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఏప్రిల్ మంత్ మొత్తం ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మేలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. టీఎస్పీసీ తలుచుకుంటే మేలో డిఏఓ, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ తర్వాత కండక్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది. జూలైలో దాదాపుగా డిఎస్సి పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగస్టుకు వచ్చేసరికి అంటే జూలై, ఆగస్టులో డిఎస్సి ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత జూన్ తర్వాత అయితే హెచ్డబ్ల్యూకు డేట్స్ దొరికే అవకాశం ఉండదు. మళ్ళీ ఇంకేంటంటే వేరే ఎగ్జామ్ ఉంది సార్, మాకు ప్రిపేర్ కానికి టైం ఉండదని ఆస్పిరెంట్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేలో కండక్ట్ చేస్తే చాలా మంచిదని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ముందే పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 15 మంత్స్ అవుతుంది. కాబట్టి చాలా డిలే అయిపోయింది. సో దాదాపుగా మేలో పెడితే చాలా బెస్ట్. ఇప్పటికే చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఈ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని అభ్యర్థులు ఉన్నారో, గురుకులాలో జాబ్ రాని అభ్యర్థులు ఇప్పుడే స్టార్ట్ చేయండి. మార్చ్, ఏప్రిల్, మే మీకు 3 నెలలు సమయం అవుతుంది. ఇప్పటికే గురుకులకు ప్రిపేర్ అయి ఉన్నారు. జిఎస్ కామన్గా ఉంటుంది ఒక పేపర్ అనేది. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది పేపర్ 2. మనకు బీఎడ్లో చదివిన పేపర్ 2 ఉంటుంది. అంటే అవే సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, కంటెంట్ అదే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కొత్త సబ్జెక్ట్ కాదు కాబట్టి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఆల్రెడీ నేను 90 డేస్ సంబంధించిన ప్లాన్ అనేది వీడియో చేసినాను. హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అని చేసినాను, చూడండి ఒకసారి. సో వీలైనంత తొందరగా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. వీలైతే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాస్తున్న కొంతమంది ఆస్పిరెంట్స్ వెళ్ళి టీఎస్పీసీకి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ జూన్ తర్వాత హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ పెట్టడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 ఉండడం, డిఎస్సి ఉండడం, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 మెయిన్స్ వంటివి ఇవన్నీ కోఇన్సిడెన్స్ అవ్వడం వల్ల మళ్ళీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుకులకు చాలామంది ప్రైవేట్ టీచర్స్గా చేస్తున్న వాళ్ళు లీవ్ పెట్టి ఉంటారు. సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఈ హెచ్డబ్ల్యూ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే మే మంత్ ఎండింగ్లో లేకుంటే జూలై 1st వీక్లో ఆ విధంగా పెడితే చాలామందికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో మేలో పెడితే అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి టీఎస్పీసీ ఏం డిసిషన్ తీసుకోబోతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హెచ్డబ్ల్యూకి సంబంధించిన
టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇప్పటికే చాలా రకాల వీడియోస్ అయితే నేను చేసినాను ఎస్డబ్ల్యూకి సంబంధించి, చూడండి. ఆన్లైన్ టెస్టులు కూడా మన వెబ్సైట్లో ఇప్పటికే చాలా పెట్టాను, మీకు వీలైతే ఒకసారి రాసి చూడండి. ఇంకా చాలా ఎస్డబ్ల్యూకి సంబంధించిన అప్డేట్స్ అయితే వీడియోస్ కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. గురుకుల రిక్రూట్మెంట్ దాదాపుగా కంప్లీట్ అయింది కాబట్టి ఫుల్ఫిల్గా ఎస్డబ్ల్యూకి సంబంధించిన వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.